మంచిర్యాల జిల్లా కాజీపేట్ మండలం సర్పంచ్ అభ్యర్థిగా బానోత్ నీలా ప్రజలకు చాలా హామీలిచ్చారు. తనను గెలిపిస్తే ఒక ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతానంటూ గతంతో ప్రామిస్ చేశారు. అయినా రెండుసార్లు ఓటమిని చవిచూశారు. కారణాలేమైనా పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన మూడోసారి సర్పంచ్గా నిలబడి విజయం సాధించారు. దీంతో ప్రజలకు తాను ఎంత చేయాలో, గ్రామాన్ని ఏ మేరకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలో చేసి చూపిస్తానంటున్న సర్పంచ్ బానోత్ నీలాతో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్. సర్పంచ్ అభ్యర్థిగా ఉంటుందని అభ్యర్థి ఉంటుంది. గతంలో కూడా సర్పంచ్ చేసినా చేయకుండా ఇలా చేస్తాం అనుకుంటున్నాను. అలాగే గెలిచిన ఒక మాట గెలవకపోతే మాట అభ్యర్థి గ్రామానికి ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు? అవన్నీ కూడా ఏదైనా వాళ్ళకు అవసరమైన అవసరాలు అన్ని కూడా బతుకమ్మ పండుగలు కానీ దసరా కానీ అవన్నీ కూడా దగ్గర నుండి అండగా ఉంటా అన్ని కూడా అందజేస్తారని ప్రజలను అడుగుతున్నారు. ప్రజలతోటి అండగా ప్రజలకు గ్రామానికి అభివృద్ధి చేస్తామని గతంలో కాకుండా ఈరోజు కూడా అభివృద్ధి చేస్తామని సర్పంచ్లో ఉన్న అభ్యర్థి చెప్తుంది. అడిగి కూడా నమస్తే. ఈరోజు మా బాలావతి గారు ఇంతకుముందు ఆల్రెడీ సర్పంచ్ చేసిన టైంలో కాసిపేట గ్రామ పంచాయతీలో ఫండ్ ఉందా లేకపోయినా సొంత పైసలతో లైట్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్డు కానీ వేయించిన ఘనత మా నీల గారిది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మా గడ్డ వినోద్ గారు అంట, ఎంపీ గారి రేవంత్ రెడ్డి గారు అంట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాలావతి గారు ఆల్రెడీ పోటీ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, సీఎం గారితో మాట్లాడి ఫండ్ వచ్చే విధంగా మిగతా అభ్యర్థులు కూడా ఉన్నారు. వారు ఒక టీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, వాళ్ళు గెలిచినా అన్ని మా పార్టీతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళకి గెలిపించినా మా నీళ్ళని గెలిపిస్తే ఎమ్మెల్యే గారు అంటుంది, ఎంపీ గారు అంటుంది, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇంకో అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. వాళ్ళు కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ కాదు. వాళ్ళకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పోయినసారి ధరావత్ దేవి నిలబడ్డది, కానీ గెలిచిన తర్వాత ఈ వార్డులో పని ఉంటే పక్క వార్డు నుంచి వెళ్ళి, పక్క వార్డులో పని ఉంటే ఈ వార్డు నుంచి వెళ్ళి ప్రజలు తప్పించుకొని తిరిగింది తప్ప ఏ రోజు కూడా ప్రజలకు అవసరమైన పని ఏది చేయలేదు. అదే మా నీల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటున్నది, మా నాయకులు అంటున్నది, ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ఉన్నది, ఎంపీ గారి ఆశీర్వాదం ఉన్నది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ అధికార పార్టీ అండదండలతో పోటీ చేసిన అభ్యర్థి గెలిస్తేనే గ్రామ అభివృద్ధి చెందిన ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఈమెను గెలిపిస్తేనే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈమె ఒకవేళ ఇచ్చిన మాట తప్పుతుందనే లేదు. ఎందుకంటే మేము అందరం ఉన్నాం, మేము కూడా మాటిస్తున్నాం ప్రజలందరికీ. ఈమె గెలిచిన తర్వాత ఏదైతే లైట్లు, డ్రైనేజీ, రోడ్లు ప్రతి ఒక్కటి హామీ ఇస్తుందో, ప్రతి ఒక్కటి బోర్లు కూడా నీటి సదుపాయం కూడా మేము కల్పిస్తూ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా బాలావతి గారి భారీ మెజార్టీతో గెలిపారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అభ్యర్థిగా గెలిపిస్తే గతంలో లేకుండా కూడా ఇప్పుడు నేను అభివృద్ధి కార్యక్రమం చేస్తాను ప్రజలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.